కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేసి పేదలు, రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందునూరి శ్రీనివాస్, అలవాల సత్యవతిలు డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో ఇటీవల చేపట్టిన ఇంటింటి సర్వేలో సర్వే బృందం దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల ఎదుట గురువారం భారీ ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ పూర్తి స్థాయిలో గ్యాస్, విద్యుత్ సబ్సిడీలు, రైతులకు పూర్తిగా రుణాలు మాఫీ కాకపోవడం, క్షేత్రస్థాయిలో అమలు కాలేకపోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులు అందకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అధికార పార్టీ నాయకులు జోక్యం లేకుండా చూడాలని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సివిల్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు, ముఖ్యంగా మహిళా వైద్యురాలను నియమించాలని, వరి ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసి వెంటనే మార్కెట్కు తరలించాలని డిమాండ్ చేశారు. సాగు చేసుకునే రైతులకు రైతు బంధు, సాగు చేసే రైతులకు